హలో అండి రాహుల్ గారు. అండి. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజికల్ నైట్స్ అను లేకపోతే కన్సర్ట్స్ అను ఇచ్చి ఏదో ఒక మంచి పనికి ఆ డబ్బుల్ని ఉపయోగించడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మొన్న హైదరాబాద్లో కూడా జరిగాయి 2-3 షోస్ అలాంటివి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు వైజాగ్లో అలాంటిది ఒక మ్యూజికల్ నైట్ లాంటిది పెట్టి ఆ ఈవెంట్ త్రూ వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సర్ పేషెంట్లకి ఇద్దాము అని ఒక ఆలోచన ఉండింది. ఆ ప్రోగ్రామ్ అంతా సెట్ చేసేసుకున్నారు. టికెట్స్ కూడా అమ్ముడైపోయాయట. బట్ ఇప్పుడు భద్రతా కారణాలు చూపిస్తూ ఏపీ పోలీసులు దాన్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ టైంలో కన్సల్ట్ చేయడానికి మేము అంగీకరించడం లేదు అంటూ చెప్పారు అట. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమే. అసలేం జరిగింది? జనరల్‌గా ఏంటంటేనండి, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టరు వాళ్ళకి మ్యూజిక్ డైరెక్షన్ కాకుండా కూడా దేశాలకు వెళ్లి కాన్సర్ట్స్ ఇస్తారు. అవును. ఓకే. ఇది ఇప్పటి నుంచే కాదు, గత 30-40 ఏళ్ల నుంచి జరుగుతున్నదే ఇది. అసలు యూఎస్‌లో, యూకేలో వాళ్ళంతా వీళ్ళని బుక్ చేసుకొని వీళ్ళ కాన్సర్ట్ అని చెప్పి, కానీ వాళ్ళ కాన్సర్ట్స్ చేసేవి కూడా ఆ వచ్చే డబ్బులో కొంత విరాళాల కింద ఇస్తూ అనాథ శరణాలయాలకో లేకపోతే ఏదైనా హెల్త్ సంబంధించిన మెడికల్ హాస్పిటల్స్‌కో ఏమైనా మెడిసిన్స్ కావడానికో లేకపోతే ఏదైనా ఎక్విప్‌మెంట్ కావడానికి గవర్నమెంట్ ఏదైనా పెడతారు కదా! ఆసరా ఫౌండేషన్ అని చెప్పి, మీ సేవా ఫౌండేషన్ అని చెప్పి, అంటే జనాలకి కావాల్సినటివన్నీ ఏమైనా వనరులు వీటి కోసమని వాళ్ళు యూజ్ చేస్తుంటారు. బట్ దాంట్లో పాడే సింగర్స్ కానీ వాళ్ళు వెళ్ళి చేసుకున్న దానికి ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళే ఇస్తారు. వాళ్ళే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ ఏదైతే కొంటారో ఆ టికెట్ డబ్బులు మాత్రమే విరాళాలకి ఇస్తారు. అంటే వీళ్ళ రెమ్యునరేషన్ మళ్ళీ సపరేట్. వీళ్ళు ఎందుకు ఫ్రీగా వెళ్ళి పాడతారు అక్కడికి, డిఫరెంట్ కంట్రీలకు వెళ్ళి డబ్బులు తీసుకోకుండా పాడతారు. ఎందుకంటే 10-15 రోజులు అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్తే అన్ని స్టేట్స్కి వెళ్ళాలి. టెక్సస్, జార్జియా, న్యూయార్క్, వాషింగ్టన్, మియామి అన్నిటికీ వెళ్ళి వీళ్ళు పాడాలి. యూకే వెళ్ళారనుకోండి, లండన్, ఆ చుట్టుపక్కల ఉండే ప్యారిస్, యూరోపియన్ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళకి రెమ్యూనరేషన్ లేకుండా అయితే చెయ్యరు కదా. ప్లస్ అదిగాక ఇక్కడ వాళ్ళకుండే మ్యూజిక్ డైరెక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని సినిమాలకు ఇచ్చిన కమిట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వాళ్ళ ట్రూప్లో ఉండే కొన్ని సింగర్స్ ఉంటారు, వాళ్ళ అవైలబిలిటీ లేదో చూసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక కాన్సర్ట్ వెనకాల ఎంత వర్క్ ఉంటుంది అనేది. ఎందుకంటే ఎవరైతే ఆర్కెస్ట్రా ఉంటారో ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వేరే దానికి ఒప్పుకోకూడదు 15 రోజులు. అంతే కదా. ప్లస్ సెకండ్ థింగ్, వీళ్ళు రిహార్సల్స్ మినిమం ఒక 1.5 month 2 months నుంచి రిహార్సల్స్ చేయాలి. ఎందుకంటే స్టేజ్ మీద తడబడకూడదు. ఇట్స్ లైవ్. అంతే కదా. కాన్సర్ట్ అంటే లైవ్ కాన్సర్ట్ అంటే నువ్వు గొంతు ఎట్లుందో అట్లే బయటకు వస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా, వీళ్ళు కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అయితే ఆడియన్స్ కూడా మాకు ఆ పాట కావాలి ఈ పాట కావాలని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అవి వీళ్ళు ప్రిపేర్ అయిపోయి ముందే మన సినిమాల్లో ఏవైతే జనాలకి ఇష్టమై ఉంటాయో ఆ పాటలని వీళ్ళు ముందుగా పెట్టుకోవాలి. కొంతమంది పాత పాటలు అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా. అందులో దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మనకు తెలిసిందే. ఎంతమంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారో, ఆయన మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఉన్నారో. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కి ఇంకో టాలెంట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ టైం విన్నప్పుడు అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ సాంగ్కి, అసలు హీరో హీరోయిన్లు ఎట్లా డాన్స్ చేస్తున్నారా అని చూడాలనిపిస్తుంది. హీరో హీరోయిన్లతో పాటు ఆ సాంగ్ సినిమాలో ఆ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ కూడా జనాల మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ తెలిసిన సాంగ్ వింటాం కదా. ఇప్పటికీ మనం నువ్వు వస్తా అంటే నేను వద్దంటాన సాంగ్స్ వింటాం. ఇప్పటికీ వర్షంలో నీటి ముల్లే సాంగ్ వింటాం. ఇప్పటికీ ఆయన ఫస్ట్ మూవీ దేవిలో సాంగ్ వింటాం. ఎప్పుడో తీసిన సొంతం సాంగ్స్ వింటాం, ఆనందం సాంగ్స్ వింటాం. ఇవన్నీ కూడా గుర్తుంటాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే ఇళయరాజా గారి తర్వాత అంత బాగా గుర్తుపెట్టుకున్నది మణిశర్మ గారిని. మణిశర్మ గారి తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారిని. అంటే కీరవాణి గారు వీళ్ళంతా ఏంటంటే వింటేజ్ జోనర్, వాళ్ళంతా మెలోడీ కింగ్, మెలోడీస్ అనమాట అవి. కానీ మెలోడీ బ్రహ్మని మణిశర్మ అంటారు, కీరవాణి గారిని అనరు. అలాగే మెలోడీ కింగ్ ఇప్పుడు మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారు అయ్యారు. ఇంకా మళ్ళీ ఇళయరాజా గారు అంటే మనకు తెలిసిందే, ఆయన కూడా మెలోడీ. ఆ మెలోడీస్ కి అంత పేరు వీళ్ళకి వచ్చింది. అలానే తమన్ గారు, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువ అని నేను అనట్లేదు. బట్ ఆ సాంగ్స్ ని ఇప్పటికీ గుర్తుపెట్టుకునే దాఖలాలు వీళ్ళల్లో ఉంటాయన్నమాట బేసికల్ గా. అలాంటిది దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మధ్య యుఎస్ టూర్లు, యూకే టూర్లు ఇవన్నీ వదిలేసి ఇండియాలో, అది కూడా తెలుగు, తమిళం కాన్సన్ట్రేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం అబ్రాడ్ వెళ్ళామనుకోండి కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి.
అవును. ఇక్కడైతే కాస్త తక్కువే వస్తాయి. బట్ ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. మొన్నటి మన శ్రేయా ఘోషల్ లైవ్ కంపేర్ శ్రేయా చేస్తే ఘోషల్ కార్తిక్ లైవ్ కాన్సర్ట్స్ కి ఒక్కొక్క టికెట్ 7,000 8,000 పైననే ఆ, అమ్ముడిపోయింది అదే మనం జనరల్ గా. యుఎస్ అట్లా పోయాం అనుకోండి ఇంకా ఎక్కువే ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అవును. వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేట్ ఇప్పుడు చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా యాక్చువల్ గా వైజాగ్ లో చేయాలనుకున్న లైవ్ కాన్సర్ట్ కి కూడా అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కి సంబంధించిన ఉమ్, దానికి ఆయన విరాళాలు అందించాలని చెప్పి అనుకున్నారు బేసికల్ గా. అలా అనుకొని తను ఆ వైజాగ్ లో కాన్సర్ట్ కి అనౌన్స్ చేశారు డేట్. అవును. ఆ డేట్ అనౌన్స్ చేశాక ఎక్కడైతే అది దీనికన్నా ముందే ఉమ్, ఏదైతే ఒక ఇష్యూ జరిగిందో ఆ వెన్యూలో దానికన్నా ముందే వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు ఆ వెన్యూని. అవును. అంటే బ్లాక్ చేసుకోవడం అంటే ఆ వెన్యూకి అడ్వాన్స్లు ఇవ్వడాలు ఇవన్నీ చేయడం తర్వాత కదా పోలీస్ పర్మిషన్స్ అడుగుతారు. మేము ఉమ్, వస్తున్నామండి పలానా డేట్ కని ఒక 15 days ముందు పోలీస్కి రిక్వెస్ట్ పెట్టుకుంటారు. అదేంటంటే విశ్వనాథ కల్చరల్ క్లబ్ అండ్ వాటర్ వరల్డ్ అన్నమాట. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం అక్కడ భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేక సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా స్విమ్మింగ్ పూల్లో ఒక బాలుడు మునిగి చనిపోయాడు. అసలు సేఫ్టీ మెజర్సే లేవు, ట్యూబులు లేవు, ఏమీ లేవు. కరెంట్ కూడా ఆ వాటర్లోకి ఆ వైర్లు ఇట్లా పోతూ ఉంటాయి. అలా బాలుడు చనిపోయిన తర్వాత అది ఖచ్చితంగా యాజమాన్యం తప్పే అవుతుంది కదా. యాజమాన్యం తప్పే. అందుకని పోలీసులు ఏం చేశారు, అక్కడ అసలు భద్రతా ఏర్పాట్లే లేవండి, మీరు ఎట్లా వచ్చి లైవ్ కాన్సర్ట్ చేస్తారు. ఉమ్, యాజమాన్యం ఎంత చెప్పినా కూడా ఆల్రెడీ ఒక ప్రాణం పోయిన దానికే నువ్వు ఏం సమాధానం చెప్పట్లేదు. అలాంటిది వెంటనే మళ్ళీ ఒక సెలబ్రిటీ అవును. కేకే గారిది చూసారా? కేకే గారి మరణం అందుకే కదా అయ్యింది. అవును. ఆయన ఊపిరాడక హీ గాట్ ఏ హార్ట్ అటాక్ అండ్ ఆ వెనకాల వేసే పొగలు వీటన్నిటి వల్ల అండ్ కరెంట్ ఎక్కువ పవర్ ఈ కట్స్ మధ్య ఉండడం. కాలంలో ఇదే కదండి. అవును. ఇప్పుడు కాన్సర్ట్స్ అంటారు, వీళ్ళు పాడుతుంటుంటే ఒక పక్క నుంచి పొగ వస్తూ ఉంటది, ఇంకో పక్క నుంచి అగ్గొస్తా ఉంటది, ఫైర్ ఇట్లా వెళ్తా ఉంటది కదా. మళ్ళీ ఆ మధ్యలో బాంబ్స్ పేలి బాంబులు ఇవన్నీ పేలుస్తా రావడము ఉంటాయి. కొంతమందికి అవి పాడే వాళ్ళకి గొంతుకు అడ్డుపడుతుంది జనరల్ గా. అడ్డుపడతాయి. కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఇప్పుడు కేకే గారికి ఎలా అయితే జరిగిందో దాని తర్వాత సింగర్స్ అందరు కూడా చాలా అసలు ఇలాంటి కాన్సర్ట్స్ లో మేము ఎన్ని ఇబ్బందులు పడతాం మీకేం తెలుసు బ్యాక్ స్టేజ్ లో అని చెప్పి నిజమే మాట్లాడడం మరి. జరిగింది. అందుకని పోలీసులు కూడా దీనికి ఏపీ పోలీసులు కూడా నిజంగానే మంచి డెసిషన్ తీసుకున్నారు. సార్ మీరు కావాలంటే వెన్యూ మార్చుకోండి, ఉమ్. ఆ వెన్యూ కాకుండా వేరే వెన్యూ మార్చుకోండి, మీకు ఇంకెక్కడైనా కావాలో చెప్పండి నేను భద్రత ఇస్తాను, ఆ వెన్యూ వద్దు అండ్ అన్నారు. ఇంకొకటి అక్కడ కనుక ఎలక్ట్రిసిటీ ఏమైనా వైర్స్ issue కనెక్షన్స్ అయినా. అన్ని ఏమైనా సరిగ్గా లేవనుకోండి, అవును. అది ఇంకా ప్రమాదకరం కదా. ప్లస్ వాళ్ళకి కావాల్సిన గ్రౌండ్ అడిగారు, స్టేడియం అడిగితే అక్కడ ఎట్లాగో ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మొత్తం రాజమండ్రి విజయవాడ అండ్ విజయనగరం శ్రీకాకుళం అందరు వచ్చేస్తారు. వైజాగ్ మొత్తం దగ్గర అనకాపల్లి ఆ చుట్టుపక్కల ఉండే పెందుర్తి గ్రామాలన్నీ వాళ్ళు కూడా ఆయన కోసం వస్తారు. పెద్ద స్టేడియం కావాలి, ఉండేది ఒక స్టేడియం, ఆ స్టేడియం ఇవ్వండి అంటే ఆ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నాయి, ఇవ్వరు. ఆ డేట్స్ అన్ని షాక్ అయిపోయినాయి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడైందంటే ఆయన షో కోసం టికెట్లు కొనుక్కున్నారు చాలా మంది. ఆయన షో కోసం ఆ అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి, సింగర్స్ అందరినీ బ్లాక్ చేసేసారు, ఆర్కెస్ట్రా వాళ్ళని బ్లాక్ చేసేసారు, దేవిశ్రీ ప్రసాద్ డేట్స్ బ్లాక్ అయిపోయినాయి. ఎందుకంటే దాని తర్వాత తను చేయాల్సిన షో వచ్చి రాజమండ్రిలో, అలా హైదరాబాద్లో ఉంది తనకి షో. మొన్ననే కీరవాణి గారిది అయింది మార్చి 22వ తారీఖు, ఇప్పుడు ఏప్రిల్ 28 దేవిశ్రీ ప్రసాద్ది హైదరాబాద్లో ఉంది షో. బుక్ మై షో మొత్తం ఫుల్ అయిపోయింది. దీనికి ఏం చేయాలరా దేవుడా అని తలలు పట్టుకున్నారు. బట్ దే ఆర్ ట్రైయింగ్ త్రూ పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ కోసం. కానీ ఎందుకంటే అదే చెప్తాను, పర్మిషన్ చూడడం కన్నా కూడా అక్కడ Venue ఇబ్బందులు మార్చు. ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. ఓవర్కమ్ చేయాలంటే ముందు యాజమాన్యం అంతా మొత్తం అదంతా మార్చాలి కదండి, మరి మళ్ళీ దానికి మార్చాలి. అన్ని చేయాలి. ఇప్పుడు పర్మిషన్ ఏముందబ్బా, ఇట్ విల్ టేక్ టైం. అడిగితే ఇచ్చేస్తారు, కానీ అయితే రేపొద్దుట ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అదే వస్తే నేను చెప్తున్నాను, దానికి యాజమాన్యం ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు ఖచ్చితంగా అది చూస్తున్నారు. కానీ దానికి ఇట్ విల్ టేక్ టైం. దేవిశ్రీ ప్రసాద్ గారికి అట్లా టైం లేదు. అది ఎంత సెక్యూరిటీ మెజర్స్ ఇచ్చినా జరగడానికి ఏదైనా జరిగితే అని బాధ అనమాట వాళ్ళకి. సో వెన్యూ మార్చుకుంటారా లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఇంకెక్కడైనా జరుగుతుందా లేకపోతే ప్రోగ్రామే క్యాన్సిల్ అవుతుందా అనేది క్యాన్సిల్ అయితే అవ్వదులే, కొత్త అప్డేట్ కోసం మనం వేచి చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.